ఎల్ఎన్ మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్కారం అండి. మీకు ప్యానెల్ వాళ్ళ పెద్దలకు చూస్తున్న వీక్షకులకు అందరికీ. మోహన్ రెడ్డి గారు, రాజకీయాలన్నీ ముదిరే పాకాన పడి ఇంకా మరికొన్ని రోజుల్లో పోలింగ్ డే రాబోతుంది. ఆ తర్వాత మరికొన్ని రోజులు వెయిట్ చేస్తే భవితవ్యం, ఆంధ్రప్రదేశ్ భవితవ్యం, ఎవరు ఆంధ్రప్రదేశ్ని మళ్ళొకసారి పాలించబోతున్నారు అనేది తెలియబోవడానికి ఉంది. మరి రానున్న రోజుల్లో ఎలా ఉన్న సంగతి ఇప్పుడు ప్రస్తుతం అయితే మీ మేనిఫెస్టో రిలీజ్ అయింది. మీ మేనిఫెస్టో మీద ప్రజాస్పందన ఎలా ఉంది, మీ మాటల్లో చెప్పండి. మా మేనిఫెస్టో మీద ప్రజలకు బ్రహ్మాండమైనటువంటి స్పందన ఉంది. బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసేటివి మాత్రమే చెప్తారని, చెప్పేటివి మాత్రమే చేస్తారని నమ్మకం ఆయన ప్రజలకు ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కల్లిపిల్లి మాటలు చెప్పలే, అభూత కల్పనలు చెప్పలే, లేనిపోనివన్నీ చూపించి ఓట్లు వేయించుకొని తప్పించుకోవాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అదే చేస్తారని ప్రజలు నమ్మినారు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడేటువంటి మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి అదే విధంగా ఆ విధమైనటువంటి మేనిఫెస్టోను ఖచ్చితంగా జనం పరిగణలోకి తీసుకున్నారు, జనం నమ్ముతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ప్రజలు ఎప్పుడెప్పుడు 13వ తేదీ వస్తుంది అని ఎదురు చూస్తున్నారు. అందులో డౌటే లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి సిద్ధంగా ఉందని మేము అనుకుంటున్నాం. ఓకే మోహన్ రెడ్డి గారు, నవరత్నాల్లో లాస్ట్ టైం మీరు అన్ని చేశారా? ఇంకేమన్నా బ్యాలెన్స్ ఉన్నాయా? లేదంటే రానున్న రోజులు ఇప్పుడు ఇచ్చిన హామీల్లో ఎప్పటి వరకు మీరు చేయగలరు? అంటే లాస్ట్ టైం మీరు ఇచ్చిన నవరత్నాల్లో భాగంగా కొన్ని మీరు పెన్షన్ ఇస్తామని చెప్పారు, కానీ తర్వాత మేము 2200 దగ్గర నుంచి స్టార్ట్ చేసి దాన్ని అంచెలంచెలుగా పెంచి లాస్ట్కి 3000 చేశారు. అట్లా ఏమన్నా చేసే కార్యక్రమాలు నెక్స్ట్ మీరు గెలిస్తే ఉందా? లేదంటే మీరు ఇచ్చిన హామీ ప్రకారం స్టార్టింగ్ నుంచి అన్ని ఇస్తారా? 99% జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం జరిగింది. ఖచ్చితంగా నెరవేరుస్తాము కాబట్టి నెరవేర్చేటి మాత్రమే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రేపు కూడా ఈ ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తారు కాబట్టి జనం నమ్ముతున్నారు కాబట్టి మమ్మల్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. కాబట్టి ఈ విధమైనటువంటి అభిప్రాయంతో మేము ముందుకు వెళ్తున్నాం. కాబట్టి అదే విధంగా నడుచుకోవాలనే ఉద్దేశంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలను మాత్రమే కట్టుబడుతున్నాము. కాబట్టి మేము ఈ 5 ఏళ్లకు ఇచ్చినటువంటి మేనిఫెస్టోను వదిలిపెట్టి మళ్ళీ వచ్చే 5 ఏళ్లకు చేస్తామనే ఆలోచన మాకు లేదు. ఖచ్చితంగా ఆ రోజు ఏం చెప్పినామో అవన్నిటినీ 99% అమలు చేసి చూపించినాడు. రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 87% ప్రజలకు ప్రతి ఒక్కరికి మేలు చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజలు పరిగణలోకి తీసుకుంటున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఆ కార్యక్రమాలు విజయవంతంగా తండోపతండాలుగా జనాలు తరలి వచ్చి విజయవంతం చేస్తున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో దాంట్లో ఎలాంటి ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి మా యాత్రలు కానీ మా ప్రచారం కానీ బ్రహ్మాండంగా జరుగుతుంది. వాళ్ళకు క్యాండిడేట్లు కూడా సరైన పద్ధతిలో నడిపించుకోలేని పరిస్థితిలో నిన్నటి వరకు ఈ రోజు ఆ క్యాండిడేట్ అంటే రేపు ఇంకో క్యాండిడేట్ అంటే మనాడంగూరు అంటే అక్కడ ఒక తిరుగుబాటు చేస్తే ఇక్కడ ఒక తిరుగుబాటు చేస్తే ఇప్పటికి కూడా రెబల్ అభ్యర్థులు వాళ్ళకంటే విత్డ్రా ఈ రోజు లాస్ట్ రోజు అనుకుంటా వాళ్ళు కూడా విత్డ్రా చేసుకున్నట్టు కొందరు రెబల్ ఇచ్చినటువంటి వాళ్ళు కూడా లేరు. మా పార్టీకి ఎక్కడ రెబల్ క్వశ్చన్ లేదు, మా పార్టీకి వ్యతిరేకత లేదు, మా పార్టీలో ఎక్కడ అసంతృప్తి అసమ్మతి అనేది లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి కావాల్సిన నాయకుడని నాయకులు భావించినారు. కాబట్టి మా పార్టీ ముందుకు నీట్ గా నడుస్తుందని మేము విశ్వసిస్తున్నాం. ఓకే మోహన్ రెడ్డి గారు, మీతో మళ్ళీ మాట్లాడతాను.